హాయ్ అండి. అందరికీ నమస్కారం. బ్రహ్మం గారి భవిష్యత్తు జోస్యం అనుసరించి కే అక్షరంతో ప్రారంభమైన మిథున రాశి వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మం గారి భవిష్యత్తు జోస్యం అనుసరించి కే అక్షరంతో ప్రారంభమైన మిథున రాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవలసిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా కే అక్షరంతో ప్రారంభమైన మిథున రాశి జాతకుల యొక్క ఒక 100 సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మన వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మిథున రాశి జాతకం యొక్క జీవితం కే అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది, అలాగే ఖచ్చితంగా మీరు ఈ విషయాలని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం వారి జన్మరాశి, ఈ రెండింటి కలయిక వారి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని, భవిష్యత్తును అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. పేరులోని అక్షరం సంఖ్యాశాస్త్ర బలాన్ని అందిస్తే జన్మరాశి గ్రహాల యొక్క శక్తిని, ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ రెండింటి సమ్మేళనం ఒక వ్యక్తి జీవిత గమనాన్ని నిర్ణయించడంలో అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. పేరులోని అక్షరం సంఖ్యాశాస్త్ర బలాన్ని అందిస్తే జన్మరాశి గ్రహాల యొక్క శక్తిని సూచిస్తుంది. ఈ రెండింటి సమ్మేళనం ఒక వ్యక్తి జీవిత గమనాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో తమ పేరు కే అక్షరంతో ప్రారంభమయ్యే వారి జీవితం అత్యంత ప్రత్యేకంగా, శక్తివంతంగా ఉంటుంది. అలాగే మీ పేరు కే అనే అక్షరంతో మొదలైతే మీ పేరుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రంలో ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన సంఖ్యాబలం, గ్రహ ప్రభావం ముడిపడి ఉంటాయి. ఆ రకంగా కే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తుల జీవితం ఒక అద్భుతమైన ప్రయాణంలో సాగుతుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం మన పేరులోని మొదటి అక్షరం మన జీవితానికి ఒక దిక్సూచి లాంటిది. ఆ అక్షరం యొక్క ధ్వని, దాని శక్తి, అది సూచించే గ్రహాల ప్రభావం మన వ్యక్తిత్వం, భవిష్యత్తు మరియు విధిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ కోణంలో కే అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవిత ప్రయాణం ఎలా సాగుతుందో మరింత లోతుగా వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో కే అక్షరానికి ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇది ప్రధానంగా బుధుడు, శుక్రుడు మరియు చంద్రుని వంటి గ్రహాల శక్తివంతమైన కలయికతో ముడిపడి ఉంటుంది. ఈ 3 గ్రహాల ప్రభావం వీరి వ్యక్తిత్వానికి ఒక అద్భుతమైన మరియు సంక్లిష్టమైన మిశ్రమాన్ని అందిస్తుంది. ఇది వారి జీవితంలోని ప్రతి అడుగులోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రహాల కలయిక వలన వారు ఒకే సమయంలో ఎన్నో విభిన్నమైన లక్షణాలను ప్రదర్శిస్తారు. బుధుడి వలన అపారమైన తెలివితేటలు, చురుకుదనం, వాక్చాతుర్యం అలవడితే శుక్రుడి వలన ఆకర్షణ, కళాత్మక దృష్టి, భోగ లాలసత్వం వంటివి కలుగుతాయి. ఇక చంద్రుడి వలన సున్నితమైన మనస్తత్వం, భావోద్వేగాలు, కరుణ వంటి లక్షణాలు వస్తాయి. కే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సహజంగానే అపారమైన సృజనాత్మకతను కలిగి ఉంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ కొత్తగా, విభిన్నంగా ఉంటాయి. మోస పద్ధతిలో ఆలోచించడం వీరికి అస్సలు నచ్చదు. ప్రతి విషయంలోనూ తమదైన ప్రత్యేక ముద్ర వేయాలని తపన పడతారు. వీరికి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే బలమైన ఆశయాలు ఉంటాయి. కేవలం కలలు కనడంతోనే ఆగిపోరు. వాటిని నిజం చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలను రచించుకుంటారు. వీరి లక్ష్యాలు చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా ఉంటాయి. వాటిని చేరుకోవడానికి ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతారు. వీరిలో భావోద్వేగాల లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం చంద్రుని ప్రభావమే. పైకి ఎంత గట్టిగా, సంతోషంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన హృదయం ఉంటుంది. ఇతరుల బాధలను చూడలేరు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావించి చలించిపోతారు. నాయకత్వ లక్షణాలు వీరికి పుట్టుకతోనే వస్తాయి. ఒక సమూహంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు నడిపించే నేర్పు వీరి సొంతం. వీరు అధికారం చెలాయించి నాయకులవ్వరు.
తమ ప్రేమతో, తెలివితేటలతో, స్ఫూర్తిదాయకమైన మాటలతో ఇతరుల మనసులను గెలుచుకొని నాయకులుగా ఎదుగుతారు. తెలివితేటల విషయంలో వీరికి తిరుగులేదు. ఏ విషయాన్నైనా చాలా త్వరగా గ్రహించగల శక్తి, దానిని లోతుగా విశ్లేషించగల సామర్థ్యం వీరికి ఉంటుంది. కేవలం పుస్తక జ్ఞానమే కాదు, లోక జ్ఞానం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇతరుల పట్ల వీరికి ఉండే సానుభూతి అపారమైనది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వారి స్థానంలో తమను తాము ఊహించుకొని ఆలోచిస్తారు. అందుకే వీరి సహాయం కేవలం డబ్బుకో, వస్తువులకో పరిమితం కాదు. మానసిక ధైర్యాన్ని ఇవ్వడంలో వీరు ముందు వరుసలో ఉంటారు. తాము నమ్మిన విలువలపై, సిద్ధాంతాలపై బండరాయిలా స్థిరంగా నిలబడతారు. ఎవరైనా వాటిని ప్రశ్నిస్తే లేదా తప్పుపడితే అసలు సహించలేరు. తమ అభిప్రాయాలను చాలా బలంగా, ధైర్యంగా వ్యక్తం చేస్తారు. దీని వలన కొన్నిసార్లు మొండివారిగా కూడా కనిపించవచ్చు. వీరిలో జిదాన సముపార్జన పట్ల ఎనలేని ఆసక్తి ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తారు. వీరి దృష్టిలో నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. జీవితాంతం విద్యార్థిలా ఉండటానికే ఇష్టపడతారు. ఇది వారిని నిత్య నూతనంగా ఉంచుతుంది. సహజంగానే వీరు చాలా తెలివైన వారు. ఒక సమస్య ఎదురైనప్పుడు దానిని 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తే వీరు 11వ కోణంలో ఆలోచించి పరిష్కారాన్ని కనుగొంటారు. వీరి ఆలోచన విధానం ఎప్పుడూ వినూత్నంగా, భిన్నంగా ఉంటుంది. ఒక పని చేయాలని సంకల్పిస్తే దానిని పూర్తి చేసే వరకు నిద్రపోరు. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గరు. ఆ పని పూర్తయ్యే వరకు ఎంత దూరం వెళ్ళడానికైనా, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఈ పట్టుదలే వారి విజయానికి పునాది. వీరి ఆలోచన వేగం అమోఘం. మెరుపులాంటి ఆలోచనలు వీరి సొంతం. ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో అందరూ అయోమయంలో ఉన్నప్పుడు వీరు తక్షణమే ఒక పరిష్కారంతో ముందుకు వస్తారు. ఈ లక్షణం వారిని వృత్తి జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి దేవుడిచ్చిన వరం. సోమర్తనం వీరి దరిదాపుల్లో కూడా రాదు. ఖాళీగా కూర్చోవడం కంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడానికి ఇష్టపడతారు. ఈ గుణం వలన జీవితంలో త్వరగా స్థిరపడతారు. డబ్బు సంపాదించడంలో వీరు సిద్ధహస్తులు. తమ తెలివితేటలను, కష్టపడే తత్వాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించడానికి ఉన్న మార్గాలను చాలా సులభంగా అన్వేషిస్తారు. అందుకే ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు వీరికి చాలా తక్కువగా వస్తాయి. కే అక్షరం గల వ్యక్తులు సహజంగానే ఒక ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు. వారి చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. అది వారిని కలిసిన వారికి వెంటనే ఆ అనుభూతి వస్తుంది. వారిలో ఉండే ఒక అంతర్గత ప్రకాశం వారిని చూడగానే ఎదుటివారిలో ఒక రకమైన ఆకర్షణను కలిగిస్తుంది. ఈ తేజస్సు కేవలం శారీరక సౌందర్యానికి సంబంధించింది మాత్రమే కాదు. అది వారి ఆత్మవిశ్వాసం, వారి సానుకూల దృక్పథం, వారిలోని స్వచ్ఛమైన శక్తి నుండి వెలువడే ఒక కాంతి. ఈ కాంతి వారిని ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలబెడుతుంది. వారి ముఖంలో చిరునవ్వు చెరగకుండా చూసుకోవడం వీరికి అలవాటు. ఇది వారి ఉల్లాసమైన, ఆనందకరమైన స్వభావానికి ఒక ప్రతీక. ఎంతటి కష్ట సమయంలోనైనా, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా వీరు తమ నవ్వును కోల్పోరు. ఆ నవ్వుతోనే సమస్యను ఎదుర్కొంటారు. ఈ లక్షణం వారిని ఇతరులకు అత్యంత ప్రియమైన వారిగా చేస్తుంది. వీరితో ఉంటే ఎంతటి సమస్యనైనా మర్చిపోవచ్చు అని వారి స్నేహితులు భావిస్తారు. ఎలాంటి గంభీరమైన వాతావరణంలోనైనా తమ నవ్వులతో, మాటలతో సానుకూలతను నింపేస్తారు. జీవితాన్ని ఒక వేడుకలా గడపాలని వీరు బలంగా కోరుకుంటారు. ఆనందాన్ని ఎలా పొందాలి, సంతోషాన్ని ఎలా సృష్టించుకోవాలి అనే కళ వీరికి బాగా తెలుసు. చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కునే వీరి తత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. వీరితో సమయం గడిపేవారు తమ సమస్యలను, చింతలను తాత్కాలికంగా మర్చిపోయి ఉత్సాహంగా, ఉల్లాసంగా మారుతారు. అందుకే స్నేహితులు, కుటుంబ సభ్యులు వీరి సాంగత్యాన్ని ఎక్కువగా కోరుకుంటారు. వీరు లేని చోట ఏదో వెలితిగా అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ వీరి సమయస్ఫూర్తి అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో వీరికి బాగా తెలుసు. ఒక మాట ఎక్కువైనా తక్కువైనా వచ్చే నష్టాన్ని వీరు ముందే ఊహించగలరు. అందుకే ఆచితూచి వ్యవహరిస్తారు.
ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో వీరికి మంచి స్పష్టత ఉంటుంది. సందర్భానికి అనుగుణంగా తమను తాము మలుచుకోగలరు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తక్షణమే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగల వీరి నేర్పు వారిని అనేక ప్రమాదాల నుండి గట్టెక్కిస్తుంది. అందరితో కలిసిపోయే గుణం వీరికి ప్రకృతి ప్రసాదించిన వరం. ఎదుటివారి సామాజిక స్థాయి, వయసు, హోదాతో సంబంధం లేకుండా అందరితోనూ స్నేహంగా మెలగగలరు. ఈ లక్షణం వలన వీరికి పరిచయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా ఎక్కువగా మాట్లాడతారు. నిరంతరం ఏదో ఒక విషయం గురించి చర్చిస్తూనే ఉంటారు. వీరి మాటలు వినడానికి ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా ఉంటాయి. అందుకే స్నేహితులు వీరిని ప్రేమగా వసపెట్ట అని పిలుచుకుంటారు. ఆ పిలుపుని వీరు ఒక పొగడ్తగా భావిస్తారు. కొత్త పరిచయాలు చేసుకోవడానికి కానీ, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ వీరు ఏమాత్రం వెనుకాడరు. వీరి జీవితంలో బోర్డమ్ అనే పదానికి స్థానం ఉండదు. ఎప్పుడూ కొత్త అనుభవాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ఇది వారి జీవితాన్ని రంగులమయం చేస్తుంది. వారి స్నేహశీల స్వభావం వలన వీరికి స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ప్రతి ఊరిలోనూ వీరికి కనీసం ఒకరిద్దరు స్నేహితులైనా ఉంటారు. వీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ సభకు వెళ్ళినా ఆకర్షణ కేంద్రంగా, మధ్యమనిగా నిలుస్తారు. వీరి వ్యక్తిత్వంలో ఒక అద్భుతమైన అయస్కాంతం లాంటి ఆకర్షణ దాగి ఉంటుంది. సౌందర్యానికి, ప్రేమకు, ఆకర్షణకు అధిపతి అయిన శుక్రుడి ప్రభావం వీరిపై బలంగా ఉండటమే దీనికి కారణం. ఈ ఆకర్షణ కేవలం రూపంలోనే కాదు, వారి మాటల్లో, చేతల్లో, నడవడికలో కూడా కనిపిస్తుంది. వీరి మాటల్లో ఉండే మాధుర్యం, స్పష్టత ఎదుటివారిని ఇట్టే కట్టిపడేస్తుంది. ఒక్క విషయాన్ని మీరు వివరిస్తున్నప్పుడు శ్రోతలు మంత్రముగ్ధులై మీ మాటలు వింటూ ఉండిపోతారు. వీరి వాక్చాతుర్యం వృత్తిపరంగా, ముఖ్యంగా మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాల్లో బాగా ఉపయోగపడుతుంది. అయితే కే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు సహజంగానే కొంచెం గర్వాన్ని కలిగి ఉంటారు. తమ తెలివితేటలు, తమ ఆకర్షణ, తమ విజయాల పట్ల వీరికి కొంత అహంభావం ఉంటుంది. దీనిని వారు బయటికి ప్రదర్శించకపోయినా వారి ప్రవర్తనలో అది అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా పరిచయం లేని వారు కూడా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చలించిపోతారు. తమకు చేతనైనంత సహాయం చేయడానికి ఏమాత్రం ఆలోచించరు. ప్రతిఫలాన్ని ఆశించరు. ఈ పరోపకార గుణం వారికి సమాజంలో మంచి పేరును, గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెడుతుంది. వీరు చేసిన సహాయాన్ని పొందినవారు జీవితాంతం వీరిని గుర్తుంచుకుంటారు. వీరి చుట్టూ ఎప్పుడూ ఒక కృతజ్ఞతా భావంతో కూడిన వాతావరణం ఉంటుంది. ఇక వీరి ఆలోచనా శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. బుధగ్రహ ప్రభావం వల్ల వీరు చాలా తీక్షణమైన, విశ్లేషణాత్మకమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. పైపైన చూడటం వీరికి నచ్చదు. ఏ విషయాన్నైనా లోతుగా మూలాల వరకు వెళ్ళి అధ్యయనం చేస్తారు. ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు దానిలోని అన్ని కోణాలను, లాభ నష్టాలను బేరీజు వేసుకుంటారు. ప్రతి సంభావ్యతను పరిగణలోకి తీసుకొని అత్యంత ఉత్తమమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఈ లక్షణం వారిని వ్యాపారంలో, వ్యూహాత్మక ప్రణాళికల్లో విజేతలుగా నిలబెడుతుంది. కలుపుగోలుతనం వీరి రక్తంలోనే జీర్ణించుకుపోయిన ఒక గుణం. వీరు ఎవరితోనైనా చాలా సులభంగా స్నేహం చేయగలరు. వారి సామాజిక స్థాయి, ఆర్థిక పరిస్థితి, వయస్సు వంటివి వీరికి అస్సలు అడ్డంకులు కావు. మనసులోని మంచితనాన్ని మాత్రమే చూస్తారు. ఈ స్నేహపూర్వక స్వభావం వలన వీరు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కూడా చాలా బలమైన, విస్తృతమైన నెట్వర్క్ను నిర్మించుకోగలుగుతారు. వీరికి అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. ఇది వీరి జీవిత ప్రయాణాన్ని సుగమం చేస్తుంది. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడం వీరిలో ఉన్న ఒక అద్భుతమైన, అరుదైన కళ. తమ వాక్చాతుర్యంతో, తెలివైన ప్రవర్తనతో, అవసరమైతే క్షమించే గుణంతో వీరు తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా తమ వైపుకు తిప్పుకోగలరు. తమ వాదనలోని నిజాయితీని నిరూపించి వారి మనసును మార్చగలరు. ఈ దౌత్యపరమైన నైపుణ్యం రాజకీయాలు, కార్పొరేట్ వ్యవహారాలు, న్యాయవాద వృత్తి వంటి రంగాల్లో వీరికి అపారమైన
విజయాన్ని అందిస్తుంది. వివాదాలను సామరస్యంగా పరిష్కరించడంలో వీరు దిట్ట. అందుకే వీరిని మంచి మధ్యవర్తులుగా పరిగణిస్తారు. ఇతరులను చైతన్యవంతులను చేసే విశిష్టమైన శక్తి వీరిలో దాగి ఉంటుంది. నిరాశ నిస్పృహలతో ఉన్నవారికి ధైర్యం చెప్పడంలో, జీవితంపై ఆశ కోల్పోయిన వారికి మార్గం చూపడంలో వీరు సిద్ధహస్తులు. వీరి మాటలు ఒక టానిక్లా పనిచేసి ఎదుటివారిలో స్ఫూర్తిని నింపుతాయి. వీరి ప్రోత్సాహకరమైన మాటలు ఇతరుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారిని కార్యోన్లను చేస్తాయి. అందుకే వీరు అద్భుతమైన ఉపాధ్యాయులుగా, సలహాదారులుగా, మోటివేషనల్ స్పీకర్లుగా, నాయకులుగా రాణించగలరు. వీరి వలన ప్రేరణ పొందిన వారు ఎందరో ఉంటారు. వీరి తెలివితేటలు కేవలం పుస్తకాలకు, పరీక్షలకు మాత్రమే పరిమితం కాదు. అది అత్యంత ఆచరణాత్మకమైనది. ఇతరుల అవకాశాలను, అవసరాలను, బలహీనతలను చాలా త్వరగా గమనించి వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వీరు చాలా నేర్పులు. ఇది స్వార్థంలా అనిపించినప్పటికీ ఇది తమ ఎదుగుదలకు, ఇతరుల పురోగతిని కూడా ఉపయోగించుకునే ఒక తెలివైన వ్యూహం. ఒక స్నేహితుడికి వ్యాపార అవకాశం వస్తే దానికి తాము ఎలా సహాయపడగలరో ఆలోచించి ఆ ప్రక్రియలో తాము కూడా లాభపడేలా ప్రణాళిక రచించుకుంటారు. ఇది గెలుపు పరిస్థితిని సృష్టించే వారి అద్భుతమైన తెలివితేటలకు నిదర్శనం. ప్రతి విషయాన్ని తమ చుట్టూ ఉన్న వారికి అనుకూలంగా మలుచుకోవడంలో వీరు దిట్టలు. ఈ లక్షణం వారిని గొప్ప వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుంది. స్నేహం విషయంలో వీరు చాలా వాస్తవికంగా, నిజాయితీగా, నిబద్ధతతో ఉంటారు. ఒకసారి ఒకరితో స్నేహం చేస్తే ఆ బంధాన్ని జీవితాంతం నిలుపుకోవడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తారు. స్నేహితుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు. వారికి అండగా నిలబడతారు. వారి స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా స్నేహితుడికి అవసరం వస్తే పరిగెత్తుకొని వెళ్తారు. అందుకే వీరి స్నేహం చాలా విలువైనదిగా, నమ్మకమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వీరి వ్యక్తిత్వంలో కొన్ని సవాళ్లు, బలహీనతలు కూడా ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది దృఢమైన అభిప్రాయాలు లేకపోవటం. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా దానిపై స్థిరంగా నిలబడలేకపోవచ్చు. కొత్త సమాచారం తెలిసినప్పుడు లేదా పరిస్థితులు మారినప్పుడు తమ నిర్ణయాన్ని సులభంగా మార్చుకుంటూ ఉంటారు. ఇది ఒక రకంగా అనుకూలతకు చిహ్నమైనప్పటికీ ఇతరులకు ఇది గందరగోళంగా, నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు. ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తున్నప్పుడు మధ్యలోనే దాన్ని మార్చేసి కొత్త ప్రణాళికలతో రావటం వీరి నైజం. ఇది వారిలోని సృజనాత్మకతకు, బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనమైనప్పటికీ స్థిరత్వం కోరుకునే వారికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ధైర్యం విషయంలో వీరు కొన్నిసార్లు వెనుకడుగు వేస్తారు. చంద్రుని ప్రభావం వలన వీరి మనసు చాలా సున్నితంగా, పెలుసుగా ఉంటుంది. చిన్న చిన్న వైఫల్యాలకు, ఇతరుల విమర్శలకు కూడా చాలా సులభంగా నిరాశ చెందుతారు, కుంగిపోతారు. ఒక్కోసారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటే అది పూర్తిగా పడిపోయి మళ్ళీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ముందుకు సాగడానికి భయపడతారు. కొత్త ప్రయత్నాలు చేయడానికి జంకుతారు. ఈ లక్షణం వారి పురోగతికి పెద్ద ఆటంకంగా మారుతుంది. ఈ బలహీనతను వారు తప్పనిసరిగా అధిగమించడం చాలా ముఖ్యం. ధైర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. వైఫల్యం విజయానికి మొదటి మెట్టు అని గ్రహించి వాటి నుండి పాఠాలు నేర్చుకుని లక్ష్య సాధనపై దృష్టి కేంద్రీకరించాలి. కఠోర సాధన, నిరంతర కృషి వీరిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రారంభంలో కొన్ని అడ్డంకులు, వైఫల్యాలు ఎదురైనా పట్టు వదలకుండా ప్రయత్నిస్తే తమ రంగంలో అత్యున్నత శిఖరాలను చేరుకునే అవకాశాలు వీరికి పుష్కలంగా ఉంటాయి. ఒకే చోట స్థిరంగా ఉండలేకపోవడం వీరి మరో ప్రధాన లక్షణం. వీరి మనసు ఎప్పుడూ కొత్తదనాన్ని, మార్పును కోరుకుంటుంది. ఒకే రకమైన పని, ఒకే రకమైన వాతావరణం, ఒకే రొటీన్ జీవితం వీరికి త్వరగా విసుగు తెప్పిస్తుంది. ఈ అస్థిర స్వభావం వారి వృత్తి జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. వీరు తరచుగా ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా వృత్తులు మార్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వారికి విభిన్న అనుభవాలను, నైపుణ్యాలను ఇచ్చినప్పటికీ ఒకే రంగంలో లోతైన పాండిత్యం సాధించడానికి ఆటంకంగా మారుతుంది. జీవితం పట్ల వీరికి కొన్నిసార్లు విపరీతమైన ఆసక్తి లోపిస్తుంది. జీవితాన్ని చాలా తేలిగ్గా, సరదాగా తీసుకునే స్వభావం వల్ల దానిలోని లోతైన అర్థాన్ని, బాధ్యతలను అంత సీరియస్గా తీసుకోరు.
ప్రతిదీ సులభంగా ఎలాంటి కష్టం లేకుండా జరిగిపోవాలని కోరుకుంటారు. ఈ కారణంగా తమపై ఉన్న బాధ్యతలను వీలైనంత వరకు ఇతరులకు అప్పగించడానికి లేదా వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక ముఖ్యమైన పనిని వీరికి అప్పగిస్తే దానిని తాము పూర్తి చేయడం కంటే తమ చుట్టూ ఉన్న వారికి పంచి దానిని పూర్తి చేయించేలా చూడడానికి ఇష్టపడతారు. ఇది నాయకత్వ లక్షణంగా అనిపించిన కొన్నిసార్లు బాధ్యతారాహిత్యంగా కూడా కలిగించే ప్రమాదం ఉంది. ఈ లక్షణం వలన కుటుంబ జీవితంలో, వృత్తి జీవితంలో కొన్నిసార్లు సమస్యలు తలెత్తవచ్చు. ఇతరులు వీరిపై నమ్మకం కోల్పోయే అవకాశం కూడా ఉంది. వీరిలో వ్యాపార ధోరణి చాలా బలంగా ఉంటుంది. దీనికి కారణం బుధుడి ప్రభావమే. ప్రతి విషయాన్ని లాభ నష్టాల కోణంలో బేరీజు వేసుకొని చూస్తారు. తమ పనులు చక్కబెట్టుకోవడంలో ఎవరిని నొప్పించకుండా చాలా తెలివిగా, చాకచక్యంగా వ్యవహరిస్తారు. వీరిలో ఇచ్చిపుచ్చుకోవడం పద్ధతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తమకు ఒక సహాయం కావాలంటే బదులుగా వారు ఏమి ఇవ్వగలరో అది కూడా ఆలోచిస్తారు. ఈ లక్షణం వ్యాపారంలో, దౌత్య సంబంధాల్లో విజయానికి చాలా అవసరం. ప్రతి సంబంధాన్ని, ప్రతి పనిని ఒక వ్యాపార దృక్కోణంలో చూడటం వీరికి అలవాటు. దీనివలన వీరు భావోద్వేగాలకు ఎక్కువగా లోను కాకుండా ఆచరణాత్మకమైన, తార్కికమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇది వీరిని ఆర్థికంగా బలపరచడానికి సహాయపడుతుంది. అయితే ఈ లక్షణం కొన్నిసార్లు వ్యక్తిగతంగా, ముఖ్యంగా ప్రేమ, కుటుంబ సంబంధాల్లో దూరాన్ని పెంచే ప్రమాదం ఉంది. అన్నింటినీ లాభ నష్టాలతో చూస్తే సంబంధాల్లోని మాధుర్యం, నిస్వార్థ ప్రేమ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం. కుటుంబ జీవితం విషయానికి వస్తే కే అక్షరం గల వ్యక్తులు తమ కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా, ఆప్యాయంగా మెలుగుతారు. వీరి ఉల్లాసమైన, చలాకీ స్వభావం ఇంటి వాతావరణాన్ని ఎప్పుడూ సందడిగా, సంతోషంగా మారుస్తుంది. వీరున్న ఇంట్లో నవ్వులకు కొదవ ఉండదు. అయితే బాధ్యతలను స్వీకరించడానికి ఇష్టపడకపోవడం వలన కొన్నిసార్లు కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, ఘర్షణలు తలెత్తవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆ భారాన్ని తమ భాగస్వామిపై లేదా ఇతర కుటుంబ సభ్యులపై మోపడానికి ప్రయత్నిస్తారు. తమ భాగస్వామి నుండి వీరు స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని అమితంగా కోరుకుంటారు. బంధాలకు, కట్టుబాట్లకు లోబడి ఒక చట్టాల్లో ఇమిడిపోయి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. వారిని అర్థం చేసుకొని వారికి తగినంత వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చే భాగస్వామి దొరికితే వీరి వైవాహిక జీవితం స్వర్గతుల్యంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో వీరు చాలా రొమాంటిక్గా, ఆకర్షణీయంగా ప్రవర్తిస్తారు. తమ ప్రేమను వ్యక్తపరచడంలో వీరు ఏమాత్రం వెనుకాడరు. తమ మాటలతో, చేతలతో, బహుమతులతో తమ భాగస్వామిని ఆనందంలో ముంచెత్తుతారు. అయితే వీరి అస్థిర స్వభావం, నిరంతరం నిర్ణయాలు మార్చుకునే గుణం వల్ల ప్రేమ సంబంధాల్లో కొన్నిసార్లు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకరితో నిబద్ధతతో వీరు దీర్ఘకాలిక సంబంధాల్లోకి అడుగుపెట్టడానికి చాలా సమయం తీసుకుంటారు. ఎందుకంటే తప్పు నిర్ణయాలు తీసుకుంటామేమో అన్న భయం వీరిని వెంటాడుతుంది. ఆర్థికంగా వీరి జీవితంలో ఎన్నో హెచ్చుతగ్గులు ఉంటాయి. తమ తెలివితేటలతో, వ్యాపార నైపుణ్యంతో డబ్బును సులభంగా సంపాదించగలరు. కానీ అస్థిరమైన కెరీర్, తరచుగా ఉద్యోగాలు మార్చడం వలన ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం కొంచెం కష్టంగా మారుతుంది. ఖర్చు చేసే విషయంలో కూడా వీరు చాలా ఉదారంగా, విలాసవంతంగా ఉంటారు. శుక్రుడి ప్రభావం వలన మంచి బట్టలు, ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన జీవితం పట్ల ఆకర్షితులవుతారు. దీనివలన పొదుపు చేయటం చాలా కష్టమవుతుంది. సంపాదించిందంతా ఖర్చు పెట్టేస్తారు. అయితే వీరు ఒక రంగంలో స్థిరపడి తమ శక్తియుక్తులన్నింటినీ దానికి కేంద్రీకరిస్తే మాత్రం ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరుకోగలరు. వారి సహజమైన తెలివితేటలు, అవకాశాలను అందిపుచ్చుకునే నేర్పు వారిని ఆనతి కాలంలోనే ధనవంతులుగా మార్చగలదు. వ్యాపార రంగంలో వీరు అద్భుతంగా రాణించగలరు. కమ్యూనికేషన్, మార్కెటింగ్ స్కిల్స్, కన్సల్టింగ్, మీడియా, జర్నలిజం, ఇలా పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాలు వీరికి బాగా సరిపోతాయి. ఈ రంగాల్లో వీరికి కావలసినంత సవాళ్ళు, కొత్తదనం, ఇతరులతో సంభాషించే అవకాశం లభిస్తుంది. విద్యాభ్యాసంలో వీరు చాలా చురుకైన, తెలివైన విద్యార్థులుగా ఉంటారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను చాలా త్వరగా గ్రహించగలరు. వీరి ప్రశ్నలు చాలా లోతుగా ఆలోచింపజేసేవిగా ఉంటాయి. అయితే ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోవడం
వీరి ప్రధాన బలహీనత వీరి మనసు నిరంతరం కొత్త విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. అందువలన వీరు బహుళ నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఒకే దానిలో లోతైన పాండిత్యం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో వీరు చాలా జాగ్రత్తలు వహించాలి. వీరు అస్థిరమైన నిరంతరం ఆలోచించే మనస్తత్వం వలన నరాల బలహీనత, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీరి అక్షరం మిథున రాశి ప్రభావంతో ముడిపడి ఉండటం వలన శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఆస్తమా, జలుబు, దగ్గు వంటి తరచుగా ఇబ్బంది పెట్టవచ్చు. భుజాలు, చేతులు, మెడకు సంబంధించిన నొప్పులు కూడా వచ్చే ఆస్కారం ఉంది. రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయటం, ప్రాణాయామం చేయటం వంటి శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయటం ద్వారా మనసును ప్రశాంతంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇది వారి ఆరోగ్యంపై అద్భుతమైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మీ పేరు కే అనే అక్షరంతో మొదలైతే మీ పేరుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీరి జీవితంలో స్థిరత్వాన్ని, అఖండ విజయాన్ని సాధించడానికి జ్యోతిష శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు సూచింపబడ్డాయి. మీరు ప్రధానంగా ఆరాధించాల్సిన దైవం ఐశ్వర్యప్రదాయినైన శ్రీ మహాలక్ష్మీదేవి. సంపదకు, సౌభాగ్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి సోమవారం నాడు తెల్లటి పుష్పాలతో అంటే మల్లెలు, జాజులు వంటి లక్ష్మీదేవిని వీటితో భక్తి శ్రద్ధలతో పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కావటం వలన ఈ పూజ మనసును శాంతపరిచి భావోద్వేగ స్థిరత్వాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఓం శ్రీయై నమః అనే శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించడం వలన వారి జీవితంలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఈ మంత్ర జపం వారి ఆర్థిక అడ్డంకులను తొలగించి సంపదను ఆకర్షించి జీవితంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి సహాయపడుతుంది. ముగింపుగా చెప్పాలంటే కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు బహుముఖ ప్రజ్ఞశాలులు. ఎన్నో అద్భుతమైన లక్షణాల కలబోత, వారిలో అపారమైన తెలివితేటలు, ఎదురులేని ఆకర్షణ, స్నేహశీలత, సృజనాత్మకత వంటి గొప్ప గుణాలు ఉన్నాయి. ఇవి వారిని విజయపదంలో నడిపించే బలమైన ఆయుధాలు. అయితే అస్థిరత్వం, ధైర్యం లేకపోవటం, నిర్ణయాలు మార్చుకోవటం, బాధ్యతల నుండి తప్పించుకోవడం వంటి బలహీనతలను అధిగమించగలిగితే వీరి జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదు. తమ బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిపై స్థిరంగా దృష్టి సారిస్తే వీరి జీవితంలో, సమాజంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సరైన దైవారాధన, ఆత్మవిశ్వాసం, పట్టుదల వీరి విజయానికి తిరుగులేని సోపానాలుగా నిలుస్తాయి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ సంతోషి మాత ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.